కూడా ఇప్పుడు వచ్చి నన్ను కలవటం జరిగింది. వాళ్ళ బాధ అయితే వర్ణనాతీతం. నిజంగా ఒక్కగానొక్క కూతురు ఎలా చనిపోయిందో కూడా తెలియక, ఈరోజు ఎవరు చంపారో కూడా తెలియక, అనుమానం ఉన్న శ్రీచరణ్ కూడా బయట తిరుగుతుండడం అవన్నీ కూడా చూసి వాళ్ళు చాలా బాధపడ్డారు. యాక్చువల్గా దీనికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి అక్కడ ఉత్తరాఖండ్ డీజీపీ గారితో కూడా ప్రత్యేకంగా మాట్లాడమని మా డీజీపీ గారితో కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి సిపి గారు, అదేవిధంగా డీసీపీ ప్రశాంతి గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవడమే కాకుండా ఇన్వెస్టిగేషన్ విషయంలోనే కానీ వాళ్ళకి ఎటువంటి సపోర్ట్, లీగల్ సపోర్ట్ కావాలన్నా ఇవ్వడానికి మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం కొన్ని వాళ్ళ అనుమానాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఆ అనుమానాలన్నింటి మీద కూడా వాళ్ళకి కూడా డిపార్ట్మెంట్, అక్కడ ఉత్తరాఖండ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరైతే ఐఓ ఉన్నారో, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొన్ని వాళ్ళు ఇచ్చిన అనుమానాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా కంపల్సరీగా గాయత్రి మరణం వెనకాతల దాగి ఉన్న రహస్యం తెలియాలి. అట్ ద సేమ్ టైం ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి కఠిన శిక్ష పడాలి. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున ఎంతవరకు సహాయ సహకారాలు అందించాలి, అన్ని సహాయ సహకారాలు కూడా గవర్నమెంట్ అందిస్తుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఆ కుటుంబానికి కూడా ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండగా నిలబడుతుందని తెలియజేసుకుంటున్నాను. ప్రెసిడెంట్ టూర్ గురించి కొంచెం చెప్పండి మేడం. నెక్స్ట్ అది నోటేల్లో పెట్టడానికి అంటే పాజిటివ్ తీసుకోండి. మీకు ఒక విషయం చెప్పాలండి, దయచేసి ప్రెసిడెంట్ గారు తాలూకా స్టే కానీ సార్ మేడం ప్రోగ్రామ్ కానీ ఎవ్రీథింగ్ రాష్ట్రపతి భవన్ నుంచి మనకి డిక్లేర్ అయి వస్తుందండి. సో రాష్ట్రపతి భవన్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే మనం ఇక్కడ పెట్టగలం. సో ప్రస్తుతానికి రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చిన టూర్ ప్రోగ్రామ్ మాత్రమే విశాఖపట్నం పోలీస్ డిపార్ట్మెంట్, విశాఖపట్నం అడ్మినిస్ట్రేషన్ ముందుకు తీసుకెళ్తుంది.